అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో ఈ 2025వ సంవత్సరంలో శ్రావణ మాసం ప్రారంభ ముగింపు తేదీలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, అలాగే ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు ఏమిటో, అలాగే ఈ శ్రావణ మాసం ఎందుకు విశిష్టమైనదో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. మాసాలలో శ్రావణ మాసం విశిష్టమైంది. శివకేశవులు అనే భేదం లేకుండా ఇద్దరిని పూజించే మాసం శ్రావణ మాసం. జ్యోతిష శాస్త్రం ప్రకారం చంద్రుడు శ్రవణ నక్షత్రానికి దగ్గరగా ఉండటం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు వచ్చింది. శ్రీమన్నారాయణుని జన్మ నక్షత్రము శ్రవణ నక్షత్రమని, శ్రావణ మాసము లక్ష్మీదేవికి చాలా ప్రీతి అని పురాణాలు తెలుపుతున్నాయి. శ్రావణ మాసంలో కృష్ణావతారము, హయగ్రీవ అవతారాలు జరిగాయని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. శ్రావణ మాసంలో అన్ని రోజులు పవిత్రమైన రోజులే. ఈ నెలలో వచ్చే సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఎంతో పవిత్రమైనవి. శ్రావణ మాసంలో సోమవారాలు శివారాధన, మంగళవారాలు శక్తి ఆరాధన, బుధవారాలు విష్ణు భగవాన్ ఆరాధన, శుక్రవారాలు లక్ష్మీదేవి ఆరాధన వల్ల శ్రావణ మాసం శివకేశవులు అనే భేదం లేకుండా శివుణ్ణి ఆరాధించి సత్ఫలితాలు పొందేటువంటి మాసమని పండితులు చెప్తున్నారు. శ్రావణ మాసంలో ప్రతిరోజు చాలా ప్రత్యేకతతో కూడుకున్నది. శివునికి అత్యంత ప్రీతికరమైన మాసం కూడా ఇదే. శ్రీనివాసుని జన్మదినం కూడా ఈ మాసంలోనే వస్తుంది. అలాగే శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలు ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. మహాలక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాలు ఆచరిస్తారు. అమ్మవారికి కుంకుమార్చనలు, ఎర్రని పూలు, మల్లెపూలతో సమర్పిస్తే రుణ విముక్తి, లక్ష్మీ కటాక్షం, సౌభాగ్యం సిద్ధిస్తుందని విశ్వాసం. ఇంతటి పవిత్రమైన ఈ శ్రావణ మాసం ఈ 2025వ సంవత్సర ప్రారంభ ముగింపు తేదీలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ 2025వ సంవత్సరంలో శ్రావణ మాసం శ్రీ విశ్వావసునామ సంవత్సరం జూలై నెల 25వ తేదీ శుక్రవారం శ్రావణ శుద్ధ పాడ్యమి తిథి రాత్రి 12:08 ప్రారంభమై 2025వ సంవత్సరం ఆగస్టు నెల 23వ తేదీ శనివారం శ్రావణ బహుళ అమావాస్యతో శ్రావణ మాసం అనేది ముగుస్తుందండి. అలాగే ఈ శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు 2025వ సంవత్సరం జూలై నెల 29వ తేదీ మంగళవారం రోజు నాగుల పంచమిని జరుపుకోనున్నాము. అలాగే 2025వ సంవత్సరం ఆగస్టు నెల పౌర్ణమికి ముందు వచ్చే రెండవ శుక్రవారం రోజు మహిళలందరూ విశేషంగా జరుపుకునేటువంటి వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోనున్నాము. ఒకవేళ ఈరోజు జరుపుకోవడం వీలు కాని వారు శ్రావణ మాసంలో వచ్చే ఏ శుక్రవారం రోజైనా ఈ వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవచ్చండి. 2025వ సంవత్సరం ఆగస్టు నెల 9వ తేదీ శనివారం రోజు రాఖీ పౌర్ణమిని జరుపుకోనున్నాము. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి తిథి రోజు ఈ రక్షాబంధన్ పండుగను జరుపుకోనున్నామండి. ఈరోజు విశేషంగా శ్రీ హయగ్రీవ జయంతిని కూడా జరుపుకోనున్నాము. అలాగే 2025వ సంవత్సరం ఆగస్టు నెల 16వ తేదీ శనివారం రోజు అష్టమి తిథి ఉందండి. శ్రావణ అష్టమిని ఈరోజు శ్రీకృష్ణుని జన్మదినంగా శ్రీకృష్ణాష్టమిగా జరుపుకోనున్నాము. 2025వ సంవత్సరం ఆగస్టు నెల 23వ తేదీ శనివారం రోజు శ్రావణ బహుళ అమావాస్య రోజండి. ఈరోజు పొలాల అమావాస్యని జరుపుకోనున్నాము. మహిళలకు శ్రావణ మాసం ఎంతో ప్రత్యేకం. ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలకు శ్రావణ మాసం అత్యంత ప్రీతికరమైంది. పెళ్ళిళ్ళ ముహూర్తాలకు శ్రావణ మాసం అత్యంత అనువైన మాసంగా శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకే శ్రావణ మాసంలో వివాహాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ మాసంలో ప్రతి శుక్రవారం, మంగళవారం రోజున ప్రత్యేకంగా అమ్మవారికి పూజలు చేస్తుంటారు. ఈ మాసంలో మహిళలు భర్తకు దీర్ఘాయువు ఇవ్వమని, సౌభాగ్యాన్ని ప్రసాదించమని కోరుకుంటూ వ్రతాలు చేపడతారు. మంగళగౌరి వ్రతం, వరలక్ష్మి వ్రతం ఈ మాసంలోనే జరుపుకుంటారు. శ్రావణ మాసంలో వచ్చే 4 మంగళవారాలు మంగళగౌరిని పూజిస్తారు. పార్వతీదేవికి ఉన్న మరొక పేరే ఈ మంగళగౌరి. శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారం ఎంతో విశేషమైంది. సోమవారం శివాలయాలకు వెళ్ళి అభిషేకాలు చేస్తారు. శివుడికి ఇష్టమైన బిల్వపత్రాలు, శమీ ఆకులు సమర్పించి పూజ చేయడం వల్ల పరమేశ్వరుడి ఆశీస్సులు లభిస్తాయి. ఈ నెలలో వ్రతాలు, నోములు, పూజలు ఆచరించడం వల్ల విశేష ఫలితాలను, సకల సౌభాగ్యాలను ప్రసాదిస్తుందని, అందుకనే శ్రావణ మాసం
ఆధ్యాత్మిక మాసం అని అంటారు. అంతేకాదు శ్రావణ మాసం మహిళలకు ఎంతో పవిత్రమైన మాసం. ఎందుకంటే మహిళలు చేసే వ్రతాలన్నింటిలో ఎక్కువ వ్రతాలు ఈ నెలలో ఉంటాయి. కనుక ఈ నెలను వ్రతాల మాసమని, సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసమని శాస్త్రవచనం. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.